ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఆయన తెలియజేశారు. వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకున్నారు. ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు, మంచి అభ్యర్థులు ఎన్నుకున్నారు అన్నమాట. ఇది కూడా చూస్తూ ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు. ఎందుకంటే ఆ పార్టీ విఫలమైంది. 11 మంది గెలిచి అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు. మేము తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకి సంబంధించిన అన్ని కూడా అసెంబ్లీలో పోరాడి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వం కృషి చేశాం. వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళు 11 సీట్లు ఇస్తే ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాల. రోడ్ల మీద వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక ఎజెండా తోటి వెళ్తున్నారు. ఏది ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, మేము రేట్ ఇచ్చాము, వాళ్ళు ఏమైనా మామిడికాయలు అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పారబోసి ట్రాక్టర్లతో దొక్కించి ఒక విధ్వంసం సృష్టించడం. అట్లానే ఒక చనిపోతే విగ్రహావిష్కరణకి వెళ్తా ఒక మనుషులను చంపుకుంటూ వెళ్తాం. ఇట్లాంటి విధ్వంసం సృష్టిస్తే వెళ్తా ఉన్నారు. అందుకనే వాళ్ళ ప్రజలు లాస్ట్ కి ఆయన పోటీ చేసిన కాన్స్టిట్యూన్సీ కూడా నమ్మలేదు. అందుకనే అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది.